తెలుగు స్టోరీస్. రంగయ్య చాలా కష్టజీవి. పొలంలో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. రంగయ్య భార్య పేరు సుగుణ. సుగుణ పేరుకు తగ్గట్టే చాలా మంచిది. తన మరిదిని సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఉంటుంది. అత్తమామ లేకపోయినా సరే. ఇలా రంగయ్య ఇంకా సుగుణ కలిసి పొలంలో పనిచేస్తూ ఉంటారు. అలా సాయంత్రం అయిన వెంటనే నది మార్గం గుండా రోజు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి తమ్ముడు రఘు చదువుకుంటూ కనిపిస్తాడు. రంగయ్య ఇలా అంటాడు, తమ్ముడు ఎప్పుడో వచ్చినట్టున్నాడే ఇంటికి, వాడితో ఏం మాట్లాడొద్దు, వాడిని చదువుకొనివ్వు. పాపం ఆఫీసులో ఎంతో కష్టపడి వచ్చినట్టున్నాడు, ఎంత పనుందో ఏమో. అన్నయ్య, మీరెప్పుడొచ్చారు? నేను అసలు మిమ్మల్ని గమనించుకోలేదు. నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి నా పని చేసుకుంటున్నాను అన్నయ్య. మీరు పొలంలో పని అయిపోయిందా? నేనే పొలం వరకు వద్దామనుకున్నాను, కానీ పొద్దుపోతుంది కదా, మీరే ఇంటికి వస్తారులే అని చెప్పి ఇంట్లోనే ఎదురు చూస్తున్నాను అన్నయ్య. రఘు, నువ్వు పొలం దాకా ఎందుకు? మేమొచ్చాం కదా. నిన్ను పొలం పంపించడానికి కాదు, మీ అన్నయ్య నిన్ను ఇంత కష్టపడి చదివించింది. నువ్వు రేపు మంచి ఉద్యోగంలో ఉంటే నిన్ను చూసి మీ అన్నయ్య చాలా సంతోషపడతాడు. అప్పుడు నేను మాకు పిల్లలు లేని లోటుని కూడా మర్చిపోతాను. నువ్వు నా బిడ్డలాగా. రేపు ఇంటర్వ్యూ ఉందని చెప్పావు కదా, బాగా ప్రిపేర్ అవ్వు. నేను వెళ్ళి నీ కోసం కాఫీ పెట్టి తీసుకొని వస్తాను. అవును రాము, నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు. నేను కూడా అలా వెళ్ళి కాసేపు బయట అరుగు మీద కూర్చుని బాబాయ్ వాళ్ళతో మాట్లాడి వస్తాను. ఆ తర్వాత రోజు, వదిన, నీకొక మంచి విషయం చెప్పనా? నాకు ఈరోజు ఉద్యోగం వచ్చింది. నెలకు 50,000 జీతం. ఇక మన కష్టాలన్నీ తొలగిపోయినట్లే. అన్నయ్య కష్టపడి పొలంలో పనిచేయాల్సిన అవసరమే లేదు. ఎంత మంచి మాట చెప్పావయ్యా. ఆగు, నేను వెళ్ళి నీకోసం స్వీట్స్ తయారు చేసుకొని తీసుకొని వస్తాను. ఈ సంతోషాన్ని మన ముగ్గురం తీపి తిని సెలబ్రేట్ చేసుకుందాం. ఏవండి, ఎలాగూ రఘుకి ఉద్యోగం కూడా వచ్చేసింది కాబట్టి రఘుకి ఇంకా పెళ్లి చేద్దాం. అదే మనం చిన్నప్పుడే అనుకున్నాం కదా, కాంతమ్మ పిన్ని వాళ్ళ కూతుర్ని రఘుకిచ్చి పెళ్లి చేద్దామని. అమ్మాయి కూడా ఎంతో కొంత చదువుకుంది. వాళ్ళిద్దరికీ బాగా అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది. పైగా మన రఘు చాలా సున్నితస్తుడు. తనకి కొంచెం గడుసుగా ఉండే అమ్మాయితో పెళ్లి చేస్తేనే వాళ్ళ జీవితాన్ని ముందుకు నెట్టుకొని వెళ్ళగలరు. అందుకే మనం రాధనిచ్చి రఘుకి పెళ్లి చేద్దామండి. మీరేమంటారు? నేనేమంటాను సుగుణ, వదిన ఆర్డర్ వేసిన తర్వాత నేనేమన్నా అంటే కుదురుతుందా ఏంటి? ఏదో నవ్వుకుంటూ అన్నానులే, కానీ రాధమ్మంటే నాకు చాలా ఇష్టం. అలాగే రాధని మన తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దాం. తర్వాత రోజు కాంతమ్మ రాధమ్మని పిలిచి ఇలా చెప్తుంది, చూడు రాధా, నీకు మన బావ రఘు ఉన్నాడు కదా, చిన్న బావ, తనతో నీకు పెళ్లి నిశ్చయించామమ్మా. అబ్బాయి పట్నంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు, చేతి నిండా డబ్బు సంపాదిస్తున్నాడు. నువ్వు అబ్బాయిని చేసుకుంటే చాలా సుఖపడతావమ్మా. పైకి మాత్రం నీ ఇష్టం అని చెప్పి మనసులో రాధ ఇలా అనుకుంటుంది, పట్నంలో ఉద్యోగం అంటే నన్ను కూడా పట్నం తీసుకెళ్తాడు. నాకు చిన్నప్పటి నుంచి పట్నంలో ఉండాలంటే చాలా ఇష్టం. ఈ పెళ్లితో నా కల నెరవేరుతుంది అని సంతోషపడుతుంది లోపల. అలా రఘు ఇంకా రాధమ్మల పెళ్లి జరుగుతుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. పెళ్ళైన తర్వాత రాధమ్మ మాత్రం తన పుట్టింట్లో అలవాట్లు అస్సలు మార్చుకోలేదు. ఏ పని చేసేది కాదు, ఎప్పుడూ పడుకొని ఉండేది. ఉదయం 9 అవుతున్నా మంచమే దిగేది కాదు. ఇంటి పనులన్నీ సుగుణ ఒక్కతే చేసేది. కొంతకాలం రోజులు ఇలానే గడిచాయి. సుగుణ ఇంటి పనంతా చేస్తూ ఉండేది. రాధ మాత్రం ఎప్పుడూ రెస్ట్ తీసుకుంటూ, తన ఫ్రెండ్స్తో ముచ్చట్లు చెప్పుకుంటూ, పార్లర్ల చుట్టూ తిరుగుతూ, ఇలా వాళ్ళ జీవితాన్ని కొన్ని రోజులు బాగానే గడుపుతారు. ఒకరోజు రాధ భర్త రఘు దగ్గరికి వచ్చి, ఏవండి, మనం పట్నం ఎప్పుడు వెళ్తాము? నేను అప్పటి నుంచి చూస్తున్నాను, మన పెళ్ళయి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు నన్ను మీరు పట్నమే తీసుకెళ్లడం లేదు. మీరు త్వరగా మనం ఎప్పుడు వెళ్తామో చెప్తే
పట్నంలో మన కొత్త ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ నేను మా అమ్మకి చెప్పి కొనిపించుకోవాలి కదా. పుట్టింటి నుంచి సారె తెచ్చుకోవాలి కదా. అందుకే అడుగుతున్నాను అని ఇండైరెక్ట్గా భర్తని వేరు కాపురం గురించి అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు రాధా? నీకేమన్నా మతి గాని పోయిందా ఏంటి? మనం వేరు కాపురం ఎందుకు పెడతాం? అన్నయ్య వదిన వదిలిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళము. వెళ్తే అన్నయ్య వదినతోనే. అన్నయ్య వదిన ఈ పల్లెటూరిని వదిలేసి రారు. అందుకే నేను రోజు పట్నం వెళ్ళి వస్తూ ఉంటాను. అయినా నాకు బైక్ ఉంది కదా, అరగంట సేపు జర్నీ. ఆ మాత్రానికి ఏమైపోతుంది? మనం పట్నం వెళ్ళే సమస్య లేదు రాదా. నీ మనసులో అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే ఇప్పుడే వాటిని తుడిచేయి అని చెప్తాడు రఘు. ఆ తర్వాతి రోజు రాధ ఇంకొక నిర్ణయం తీసుకుంటుంది. ఈ సుగుణ చాలా మెతకగా ఉంది. దీంతో ఎలాగైనా గొడవ పెట్టుకొని మా ఆయన్ని తనంతట తానే మనం వేరు కాపురం పెడదాం అనేలాగా చేయాలి. నేను అసలు తన్ని పెళ్లి చేసుకుందే పట్నంలో కాపురం పెట్టాలి అని. కానీ ఇప్పుడు అతనేమో ఈ పల్లెటూరి మొహాల్ని వదిలిపెట్టి నేను రాను అంటున్నాడు. ఎలా రాడో నేను చూస్తాను. ఒకరోజు రాధ వంటగదిలోకి వెళ్ళి, అక్కా అక్కా, ఈరోజు ఏం కూరలు వండావు? రోజు ఆ బీరకాయ పచ్చడి రసం పప్పు ఇవే చేస్తున్నావు. ఆయన కోసం వెరైటీగా బాక్స్లోకి ఏమైనా చేయొచ్చు కదా. లేదమ్మా, ఈ కూరగాయలన్నీ మన ఇంటి వెనక పెరట్లో పడినవి, చాలా మంచివి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే ఇవే వండుతున్నాను. అబ్బాయికి కూడా ఇవన్నీ ఇష్టం, అందుకే వండుతున్నానమ్మా. ఇది వరకులాగా ఇప్పుడు కాదక్కా. అబ్బాయికి ఇష్టము అంటే ఇప్పుడు తన భార్యని నేనొచ్చాను. అయినా ఇంట్లో కష్టపడి పనిచేసే మనిషి ఒకళ్ళు, తినేవాళ్ళం నలుగురమైతే కూరలన్నీ ఇలానే ఉంటాయిలే. మనం ఇంట్లో ఉండేవాళ్ళమే కదా. సర్దుకొని పనిచేసే వ్యక్తికి కావలసిన ఆహారాన్ని భోజనాన్ని సిద్ధం చేయాలి. ఆయన కోసం ఈరోజు నుంచి కూరలన్నీ సపరేట్గా వండు, వెరైటీగా వండు. అర్థమవుతుందా? ఆ మాటకి సుగుణ మనసు చివుక్కుమంటుంది. సరేనమ్మా, ఈ రోజు నుంచి నీకు మీ ఆయనకి వేరుగా వండుతాను. నేను మా ఆయన ఇంటి వెనక పెరట్లో పడిన కూరగాయల్ని ఆహారంగా తీసుకుంటాము అని చెప్తుంది. మళ్ళీ నేను ఇలా చెప్పానని మా ఆయనతో చెప్పి మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టకండి. నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? ఆయన ఒక్కడు సంపాదిస్తున్నారు, మనమందరం కూర్చొని తింటున్నాం. ఎలా గడుస్తుంది? నేనంటే భార్యను కాబట్టి ఆయనకి తప్పదు. మీ అందరి కోసం కూడా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు. అందుకే నేను అలా మాట్లాడాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాధ. రోజు రఘు రాధ దగ్గరకు వచ్చి, రాధా, నేను అర్జెంటుగా పని మీద ఊరు వెళ్తున్నాను, ఆఫీస్ పని మీద. ఇదిగో నా జీతం డబ్బులు. అన్నయ్య వదిన పొలం వెళ్ళినట్టున్నారు. వచ్చిన వెంటనే వదినకి నా జీతం డబ్బులు ఇచ్చేయి. నేను రేపు సాయంత్రం వస్తాను అంటాడు రఘు. అలాగే అండి, మీరు వెళ్ళిరండి, నేను అక్కయ్యకి డబ్బులు ఇస్తానులే అని మనసులో, ఏంటి డబ్బులు ఇచ్చేది? నేను రేపు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. ఈ డబ్బులన్నీ నేను బ్యూటీ పార్లర్లో ఖర్చు చేసుకుంటాను. ఈయనేమన్నా ఆవిడని అడుగుతాడా ఏంటి డబ్బులు? ఒక్క నెల ఖర్చులకు డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు చూసుకోలేరా? ప్రతి నెల మా ఆయనే ఇస్తున్నాడు కదా అని మనసులో అనుకుంటుంది. కానీ రాధ ఆగడాలు మాత్రం అస్సలు ఆగలేదు. సుగుణని ఎప్పుడూ సూటిపోటి మాటలతో ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. సుగుణ మాత్రం చాలా ఓర్పుగా కాపురాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. ఒకరోజు సుగుణ, రాధా, ఇవాళ నాకు ఆరోగ్యం సరిగా లేదు. ఈ ఒక్కరోజు కొంచెం నువ్వు వంట చేస్తావా? సాయంత్రం మళ్ళీ నేనే వంట చేస్తాను అని అడుగుతుంది. లేదక్కా, నేను చేయను. నేను అర్జెంటుగా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. నువ్వే వంట చేసుకో. ఈరోజు మా ఫ్రెండ్స్ కూడా వస్తారు మనతో పాటు భోజనం చేయడానికి. 2 మనుషులకు సరిపడా భోజనం సిద్ధం చేయమని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాధ. తర్వాతి రోజు రఘు అక్కడికి వస్తాడు. వదినా వదినా, నాకు కొంచెం డబ్బులు కావాలి, కొంత డబ్బు నాకు ఇస్తావా అని అడుగుతాడు రఘు. అది అది రఘు, నువ్వు 2 నెలల నుంచి నాకు కొంచెం జీతం ఇవ్వటం లేదు కదా, అందుకే నా దగ్గర డబ్బులు లేవు నాయనా. అన్నయ్య పనిచేసిన డబ్బుతో
ఎలాగోలా వంటగదిని నెట్టుకొని వస్తున్నాను. నువ్వు గనుక నాకు 2 రోజులు టైం ఇచ్చావంటే అన్నయ్యని అడిగి ఎక్కడో ఒక చోట తీసుకొని నీకు డబ్బులు ఇస్తాను అంటుంది. అప్పుడు రఘుకి మొత్తం అర్థమవుతుంది. తన భార్య తన వదిన్ని ఎంత మోసం చేస్తుందా, ఎంత టార్చర్ చేస్తుందా అని. ఇంటికి వచ్చి భార్యని జరిగింది మొత్తం అడుగుతాడు. నాకంతా తెలుసు. నువ్వేం నాటకాలు వేయవసరం లేదు. మా వదినకి నువ్వు అసలు నా జీతం డబ్బులే ఇవ్వడం లేదు. ఇంట్లో నువ్వు ఒక్క పనికి కూడా సాయం ఉండటం లేదు. ఇంట్లో ఉండేది మీరిద్దరే. కలిసిమెలిసి పని చేసుకోకుండా ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు రాధని. అప్పుడు రాధ చాలా కోపంగా, ఇంట్లో ఉండేది నలుగురు, సంపాదించేది మాత్రం మీరొక్కరే. మీ జీతం డబ్బులు నేను వాడుకోకూడదా? ఎందుకు నన్ను అలా నిలదీస్తున్నారు? వాళ్ళకసలు ఏం హక్కు అధికారం ఉందని మీ జీతం డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకిస్తున్నారు? భార్యని నేనున్నాను. ఇదిగో నా జీతం డబ్బులను ఎప్పుడైనా నాకు ఇచ్చారా? ఒక్క నెల వాళ్ళు ఇల్లు గడిపితే కష్టం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసి రావాలని ఆ డబ్బులు నేనే ఖర్చు చేసుకున్నాను. అందుకే చెప్తాను, మనం పట్నం వెళ్ళి ఉందామని. ఇప్పుడు మీ వదిన నా మీద మీకు చాడీలు చెప్పి నాపై గొడవకు పంపించింది. అదే మనం విడిగా ఉంటే ఇలాంటి గొడవలు అస్సలే ఉండేవి కాదు. ఆపురాదా, అసలు మా వదిన గురించి నువ్వేం తెలుసని మాట్లాడుతున్నావు? చిన్నప్పుడే మా అమ్మ చనిపోతే మా వదిన మా అన్నయ్యే కష్టపడి నన్ను చదివించి పెంచి పోషించి ఇంతవాడిని చేశారు. ఈరోజు వాళ్ళే లేకపోతే నేను లేను. నేననే వాడిని లేకపోతే నీకింత ఆనందమైన జీవితం లేదు. ఇంత ఆనందంగా జీవిస్తూ కూడా ఇంకా వాళ్ళు నీకు అడ్డొచ్చారు అని చెప్తున్నావా? వాళ్ళు లేనిదే నేను లేను. అవసరమైతే నిన్నైనా వదులుకుంటాను, కానీ వాళ్ళని మాత్రం వదులుకోను. ఈ మాట గుర్తుపెట్టుకో. అలాగే అండి, అలాగే. ఎలా వదులుకోరో నేను చూస్తాను. నేను ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు పట్నంలో కాపురం పెడితేనే మీ దగ్గరికి వస్తాను, లేకపోతే నేను ఇక్కడికి రాను అని అక్కడి నుంచి రాధ తన పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోతుంది. రాధ పుట్టింటికి వెళ్ళిన వెంటనే కాంతమ్మ ఇలా అడుగుతుంది. ఎందుకొచ్చావే? చెప్పా పెట్టకుండా వచ్చావేంది? అల్లుడు గారు కానీ మీ అక్క కానీ ఎవరూ లేకుండా ఒక్కదానివే వచ్చావు? పుట్టింటికి వచ్చిన కూతుర్ని ఎప్పుడొచ్చావని అడుగుతారు కానీ ఎందుకొచ్చావని అడిగే తల్లిని నిన్నే చూస్తున్నానే. అక్కడ నేను పడే బాధలు నీకేం తెలుసు? ఆ అక్క మరిదికి లేనిపోని చాడీలన్నీ చెప్పి నన్ను తిట్టిస్తుంది. ఆయనేమో జీతం డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళకే ఇస్తాడు. పట్నంలో కాపురం పెడదామంటే నేను చెప్పిన మాట అస్సలే వినడు. ఇలాంటి వ్యక్తితో నేను ఇంకా కాపురం చేయలేను. వేరు పడితే కాపురానికి వెళ్తాను, లేకపోతే లేదు, అంతే. ఏంటమ్మా, నిన్నగాక మొన్నెళ్ళ నీకోసం పెంచి పెద్ద చేసిన వదిన అన్నని వదిలేసి వేరు కాపురం పట్నంలో పెట్టాలా? ఇంకేమన్నా వద్దా? నీ వాలకం చూస్తుంటే అక్కడ నువ్వే ఏదో ఘనకార్యం చేసొచ్చావని నాకు తెలుస్తుంది. నేను నిన్ను పెంచిన తల్లినే, నీ కన్న తల్లిని. నీ బుద్ధేంటి అనేది నాకు తెలుసు. నీకు పట్నంలో ఉండాలని ఉంది. అందుకే నువ్వు కావాలని ఇదంతా చేసి భర్తతో గొడవ పెట్టుకొని ఇక్కడికి వచ్చావు. నువ్వేమన్నా అనుకోమ్మా, ఆయన జీతం డబ్బులు నాకే తెచ్చివ్వాలి. ఆయన పట్నంలో వేరు కాపురం పెట్టాలి. అలాగైతేనే నేను ఆయన దగ్గరికి వెళ్తాను, లేకపోతే నేను అక్కడికి వెళ్ళను. వాళ్ళ అన్న వదిలినైతే అసలు చూడ్డానికి వీలే లేదు. వాళ్ళు మాకు దూరంగా ఉండాలి, అంతే. ఏంటి, నీకోసం ఇప్పుడు వాళ్ళ అన్న వదిలిని వదిలేయాలా? అబ్బాయి నిన్నైనా వదిలేస్తాడు కానీ వాళ్ళ అన్న వదిలిని మాత్రం వదలడే. అయినా ఈరోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, రేపు నన్నైనా నువ్వు చూస్తావా? నన్ను కూడా వదిలేసి వేరుగా ఉంటావా? ఏమోనమ్మా, నాకు డౌటే. నేను నిన్నెలా కని పెంచానో అలాగే కనకపోయినా కడుపులో పెట్టుకొని పెంచిందే సుగుణ వాడిని. ఎప్పుడైనా నిన్నొక్క మాట అందానే సుగుణ? నువ్వు దాన్ని ఎన్నెన్ని మాటలన్నావో నాకు అన్నీ తెలుసు. ఇరుగు పొరుగు వాళ్ళందరూ నాకు చెప్పారు. కానీ సుగుణ ఏమందో తెలుసా? తను కూడా నా బిడ్డ లాంటిదే అని చెప్పిందే, మూర్ఖురాలా. అవునా? అక్క నన్ను బిడ్డలాగా అని చెప్పిందా? నేను చాలా తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు. ఇప్పుడే వెళ్ళి మా ఆయన్ని క్షమాపణ అడుగుతాను. వెళ్ళి వాళ్ళందరితో కలిసిమెలిసి జీవిస్తాను. నా మూసుకుపోయిన కళ్ళు తెరిపించావమ్మా. తల్లి విలువ, పెంచిన ప్రేమ విలువ చెప్పావు. నేను వెళ్ళొస్తానమ్మా. వచ్చి రాధ రఘుకి క్షమాపణ చెప్తుంది. నన్ను క్షమించండి, తెలిసి తెలియని తలంతో నేను ఈ తప్పు చేశాను అని
రఘుని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది. రఘు కూడా రాధని క్షమిస్తాడు. ఇలా వాళ్ళందరూ కలిసిమెలిసి జీవిస్తారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.